హాయ్ వ్యూవర్స్, మనం ఈరోజు రాఖీ పౌర్ణమి రోజు కృష్ణానగర్లోని మల్లిక గారి ఇంట్లో ఉన్నాం. అదేనండి మన రెగ్యులర్ కాలర్ మల్లిక గారు. వాళ్ళ కుటుంబం చూసారా, చాలా ఉమ్మడి కుటుంబం అనుకుంటా, చాలా బాగుంది. హాయ్ అండి. హాయ్, అందరు బాగున్నారా? చాలా బాగున్నాం. రెస్పాన్స్ మాత్రం ఎరగదీసేస్తున్నారు. చెప్పండి, సిటీవీ చూస్తుంటారా? డైలీ మార్నింగ్ ఈవినింగ్ కాల్స్, రెగ్యులర్ మూవీస్ అన్ని వాచ్ చేస్తూ ఉంటాం. సండే వచ్చేసి కార్టూన్స్ బొమ్మలు అన్ని మొత్తం అన్ని. ఇంకా మా తమ్ముడు తిను నేను కాల్స్, రెగ్యులర్ కాలర్స్. చూసారా, అసలు మొత్తం బట్టి పడి చెప్పేస్తున్నారు. మల్లిక్ గారు నిజంగా నాకు నచ్చిన కాలర్స్లో మల్లిక్ గారు కూడా. ఎందుకంటే నా పేరు ఉంది అలా అని కాదు, కానీ రెగ్యులర్గా కాల్ చేసి విష్ చేస్తూ ఉంటారు. చెప్పండి మల్లిక్ గారు, ఈ రోజు రాఖీ పండుగకి మమ్మల్ని ఇన్వైట్ చేశారు. మన ఆడియన్స్కి ఈ రోజు రాఖీ సందర్భంగా మల్లిక గారి తరఫున, నా తరఫున కూడా మీ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. మీరు చెప్పాలని చెప్పండి. ఓకే, మా రాఖీ పౌర్ణమి సందర్భంగా మల్లిక తరపు నుంచి, మా స్వీట్ డార్లింగ్, నా తరపు నుంచి, మా ఫ్యాన్స్ అందరి తరపు నుంచి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఓకే, వీళ్ళంతా మీ ఫ్యామిలీయా? యా. అన్న అంటే నాన్న, అమ్మ నాన్న తర్వాత అన్న అంటే అంటే అమ్మ, నా అంటే నాన్న అని అర్థము. అలా నాకు తమ్ముడు ఉన్నాడు. చెప్పండి. అన్నయ్య లేడు, తమ్ముడు ఉన్నాడు. తను బ్యాంక్లో జాబ్ చేస్తున్నాడు. తను ఇప్పుడు ప్రమోషన్ వచ్చి చాలా దూరం వెళ్ళినాడు, ఢిల్లీ. చాలా బాధేస్తుంది, కానీ ఈ రాఖీ పండగకు ఆ కోసం అక్కడి నుంచి వస్తున్నాడు. మీ పేరండి? నా పేరు రేఖా సరళని. ఓకే. అన్నదమ్ముల ఇప్పుడు రాఖీ పౌర్ణమి మనం ఇప్పుడు జరుపుకుంటున్నాం, కానీ ఇంతకు మునుపు అయితే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ అంతా జరుపుకునేవారు. కానీ మనకి రక్షాబంధనం ఉంది. పురాణాల ప్రకారం కూడా వినాయకుడు తన చెల్లి సంతోషి మాతకి కట్టారని, తర్వాత బలిచక్రవర్తి గారు విష్ణుమూర్తిని ఆయన దగ్గర ఉంచుకున్నప్పుడు లక్ష్మీదేవి బలిచక్రవర్తికి రాఖీ కట్టి తన వరం అడిగింది, భర్తను తీసుకెళ్తానని. అందుకు బలిచక్రవర్తి సంతోషించి విష్ణుమూర్తిని లక్ష్మీదేవితో పంపించారు. నా పేరు గోపి అండి. నేను తల్లిదండ్రులు జన్మనిచ్చిన తర్వాత ఇచ్చే వరం అక్క తమ్ముడు, అన్న చెల్లెల అనుబంధం. అది వరం అనుకునే కంటే వాళ్ళ జీవితంలో ఒక పార్ట్ అండి. అది ఒక అన్నగా తమ్ముడిగా అక్క చెల్లెలకి రక్షణ ఉండే బంధాన్ని, గొప్ప వరాన్ని సృష్టించిన దేవుడికి ముందు థ్యాంక్స్ చెప్పాలి. దేవుడు నాకు సొంత అక్క ఇవ్వకపోయినా నాకు మల్లికక్క ఇచ్చాడు. మల్లికక్క నన్ను సొంత తమ్ముడుగా చూసుకుంటుంది. ఎప్పుడు ప్రతి విషయంలో నా సలహా తీసుకుంటుంది. ఏ కష్టం వచ్చినా మా మల్లికక్క చెప్తే, ఏదో ఒక చిన్న సలహా అయినా పెద్ద సలహా అయినా ఇస్తే నా ప్రాబ్లం తీరిపోతుంది. మా మల్లికక్క గురించి చెప్పాలంటే ఇంకా మాటలు లేవు. ఇప్పుడు చెప్పాలన్నా ఇంకా చాలా. నా మ్యారేజ్ అయ్యి 2009లో అయింది. నేను హైదరాబాద్ వచ్చి 2010లో వచ్చాను. ఒక 6 months వరకు టెన్షన్గా ఉన్న తర్వాత, అలాంటి సమయంలో నేను ఎక్కువ పిల్లలతోనే గడుపుతానండి. అలాంటి సమయంలో నాకు ఫస్ట్ తమ్ముడే పరిచయం అయ్యాడు. అసలు ఇంకా చెప్పలేము, అనుబంధం నుంచి ఎన్ని మాటలు చెప్పినా తక్కువే. కానీ ఎప్పుడైనా క్లాస్ విషయంలోని, లెసన్స్ల విషయంలోని
నెక్స్ట్ పెద్దల పట్ల ఎలా ఉండాలి, ఈ అన్ని విషయాల్లో ఏదో తనకు సమస్యలు వచ్చి నాకు చెప్తాడు. నేను దాన్ని సాల్వ్ చేస్తాను అనమాట. నెక్స్ట్ ఏదైనా కలిసి ఇక్కడికి వెళ్ళాలన్నా వెళ్తాము, ఇంట్లోనే అకేషన్ చేయాలన్నా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. ఆ విధంగా ఈ రాఖీ సందర్భంగా ఈ ఫంక్షన్ జరుపుకుంటున్నాం. నాకు చాలా హ్యాపీగా ఉంది. తూర్పుగోదావరి జిల్లా దగ్గర పిఠాపురం. అది నాకు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళిద్దరూ అక్కడ ఉండటం వల్ల నాకు అక్కడికి వెళ్ళడానికి కూడా టైం లేక ఇక్కడ నాకు దేవుడిచ్చిన చెల్లి ఉందని చెప్పేసి ఇంక ఈమెతే నేను రాఖీ పండుగ జరుపుకున్నాను. చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇంకా ముందు ఎప్పుడన్నా సరే ఒకవేళ నాకు అక్కడ కుదరకపోయినా ఈ చెల్లె నా సొంత చెల్లిలా భావించుకుని ఇక్కడే చూసుకుంటా ఏదన్నా సరే. ఈ రాఖీ సందర్భంగా ఈ రోజుల సందర్భంగా సెలబ్రేట్ చేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సిటీవీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ప్రతి సంవత్సరం రాఖీ కన్నా ఈ సంవత్సరం రాఖీ కూడా నేను చాలా బాగా ఎంజాయ్ చేశా. ఇన్ని గిఫ్ట్లు ఉంటాయని తెలిస్తే నేను ప్రతి ఒక్క షోకి రాఖీలు కట్టేదాన్ని అనమాట. కానీ సో వీళ్ళెవరు నాతో కట్టించుకొని అంటున్నారు. నెక్స్ట్ టైం మాత్రం ఇన్ని రాఖీలు తీసుకొని వచ్చి గిఫ్ట్లన్నీ నేనే తీసుకుంటా. చూస్తున్నారు కదా మన సిటీవీలో అనుక్షణం ప్రతి ఒక్క రోజు మంచి మంచి కార్యక్రమాలతో మీకు చాలా దగ్గర అవుతుంది మన సిటీవీ. ఇలాగే మన సిటీవీ కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొనాలనుకుంటే వచ్చేసేయండి, నాకు కాల్ చేసేయండి, పూర్తి వివరాలు చెప్పండి. నేను కూడా ఇలాగే వచ్చేసి మీ ఇంటి ముందు లక్ష్మీదేవిలా వారి వరలక్ష్ములు ఇస్తూ వరాలు ఇస్తూ నేను రాఖీలు కట్టించుకుని అన్ని పండుగలు చేసుకుందాం అనమాట. చూస్తూనే ఉండండి సిటీవీ. బాయ్.